రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ సమస్యల మీద వారికి అందుతున్న సంక్షేమ పథకాలు చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఆర్ఓ అన్ని విభాగాల సభ్యులు పాల్గొన్నారు. అది ఎస్సీ కమ్యూనిటీ అంటే ఎక్కడైతే తెలుసు. కానీ ఇట్లాంటి ఏమైనా మా తహసీల్దార్ లీవ్లో ఉంటే డీటీకి పంపించడం, కానీ సెకండ్ లెవెల్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే వాళ్ళని పంపించడం, అట్లాంటివి చేస్తాము. తర్వాత సాపక్తి భోజనాలు కానీ, లేకపోతే టెంపుల్ సందర్శన కానీ, లేకపోతే అంటర్జబిలిటీ అంటే అంతరాన్ని కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి ఐడెంటిఫై చేయడము, అట్లాంటివి చేయడానికి తిరుగుతుంటే మీకు కొంత అవగాహన వస్తుంది. మీకు కూడా కొన్ని పాయింట్స్ ఉంటే గౌరవ ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మా దృష్టికి తీసుకొస్తే ఇంకా ఫర్దర్గా మనం ఏం చేయాలనేది కూడా మనం చేయవచ్చు. కాబట్టి మా దృష్టికి తీసుకురండి. మా దృష్టికి గ్రామంలో, మండలంలో ఏదో ఒక విలేజ్ ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉన్న దగ్గర ఫస్ట్ టాప్ ఎక్కడ పెట్టుకుని ఒక్కొక్క విలేజ్ అట్లా అన్ని కంటిన్యూ చేసేటట్టు రొటేషన్ గా రావాలి. మీరంటే ఒకసారి మీరు కూడా ఇచ్చేయండి, ఆ షెడ్యూల్ తయారు చేయండి, మీరు కూడా విజిట్ చేయండి. తర్వాత ఎక్కడ ఏం జరుగుతుంది, డిజిటల్ లెవెల్లో కూడా కాలేదంటున్నారు. కేంద్రం నుంచి అంటే ఇది ఆల్రెడీ ఉంది, మీరు ఆల్రెడీ ఉంది. మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినాక మొన్న ధర్నా 200 మంది చనిపోయింది కదా సార్, మొత్తం సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి అది వచ్చింది. దానికి ఎంక్వైరీ కూడా అవసరం లేదు, అరెస్ట్ చేయాలి. మీరు లేదంటే అది మిస్టేక్ ఉందా, దాంట్లో ఎవిడెన్స్ లేదని మనం ప్రిపేర్ చేస్తాం. అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బాధ్యత. ఆ ఇన్వెస్టిగేషన్ లో మీరు